హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. మన ప్రీవియస్ వీడియోలో వెనీస్ ట్రిప్ గురించి చూశారు కదా. వెనీస్ నుంచి మేము ఇంకొక బ్యూటిఫుల్ కంట్రీకి ఫ్లైట్ ఎక్కామని చూపించాను కదా. సో ఆ బ్యూటిఫుల్ కంట్రీయే గ్రీస్. యాక్చువల్లీ మేము గ్రీస్ ఎందుకు వచ్చామంటే అథెన్స్ టు అథెన్స్ క్రూజ్ ట్రిప్ బుక్ చేసుకున్నాం. ఈ క్రూజ్ కాన్సెప్ట్ ఏంటంటే నైట్ అంతా ట్రావెల్ చేస్తుంది, మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ దగ్గర స్టాప్ చేస్తుంది. సో ఫుల్ డే ఆ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ మళ్ళీ క్రూజ్ ఎక్కేస్తాం. అలా ప్రతిరోజు ఒక కొత్త ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ క్యాఫలోనియా, గ్రీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ ఐలాండ్. అడ్వెంచర్ అనేది ఐలాండ్ రీచ్ అవ్వకముందే స్టార్ట్ అయిపోయింది. క్యాఫలోనియాలో అర్గోస్టలీ స్మాల్ పోర్ట్ కాబట్టి హ్యూజ్ క్రూజ్ షిప్స్ని డైరెక్ట్గా హార్బర్ లోపలికి అలో చేయరు. సో మన క్రూజ్ సీ మధ్యలో యాంకర్ వేసింది. అక్కడి నుంచి టెండర్ బోట్ యూజ్ చేసి ప్యాసింజర్స్ని పోర్టుకు తీసుకెళ్తున్నారు. క్రూజ్ నుంచి స్మాల్ బోట్లో ఐలాండ్కి రీచ్ అవ్వడం ఇట్ సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ అర్గోస్టలీ పోర్ట్ రీచ్ అయిపోయాము. ఈ రోజు మేము కవర్ చేయాలి అనుకున్న ప్లేసెస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ ద వరల్డ్ ఫేమస్ మెర్తోస్ బీచ్. ఇది గ్రీస్ లోనే కాదు, వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ బీచెస్. ద సెకండ్ వన్ అసోస్ విలేజ్, క్యాఫలోనియాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ విలేజ్. పర్మనెంట్ గా అరౌండ్ 68 మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు. కలర్ఫుల్ హౌసెస్, క్రిస్టల్ క్లియర్ వాటర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఎగ్జాక్ట్లీ పోస్ట్ కార్డ్ లా ఉంటుంది. బట్ అక్కడే మాకు ఫస్ట్ ట్విస్ట్ ఎదురైంది. మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేద్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ రోజు బస్సెస్ అవైలబుల్ గా లేవు. ఇంకా ఈ రెండు ప్లేసెస్ అర్గోస్టలీ నుంచి ఆల్మోస్ట్ 40 to 45 కిలోమీటర్స్ దూరం ఉన్నాయి. మార్నింగ్ పోర్ట్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 o'clock అయింది. ఈవినింగ్ 5 PM కి లాస్ట్ టెండర్ బోట్ ఉంటుంది క్రూజ్ కి వెళ్ళడానికి. సో టైం వేస్ట్ కాకుండా బైక్ రెంట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. బైక్ రెంటల్ షాప్ దగ్గరికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే మేము మా లైసెన్స్ ని క్రూజ్ లోనే మర్చిపోయామని. ఆల్మోస్ట్ 2-3 రెంటల్ షాప్స్ తిరిగాము. అందరూ సేమ్ ఆన్సర్, లైసెన్స్ లేకుండా వెహికల్ ఇవ్వలేమని. సో మళ్ళీ క్రూజ్ కి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకొని మళ్ళీ ఐలాండ్ కి వచ్చి ఫైనల్లీ స్కూటర్ రెంట్ చేసుకున్నాం. ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ గా జర్నీ కంటిన్యూ చేయాలి. రోడ్ జర్నీ మాత్రం అన్ఫర్గెటబుల్. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ జర్నీలో 8 హిల్స్ క్రాస్ చేసాం. రోడ్స్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉన్నాయి. టైం తక్కువ, డెస్టినేషన్ దూరం కాబట్టి కొంచెం స్పీడ్ గా వెళ్లాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour 20 minutes ట్రావెల్ తర్వాత ఆసోస్ విలేజ్ వైపు రీచ్ అవుతున్నాం. ఇనిషియల్లీ మేము ఆసోస్ ఫస్ట్ వెళ్ళాలి అనుకున్నాం. బట్ జర్నీ మధ్యలో మన ముందు ఒక బ్రెత్ టేకింగ్ సీన్ కనిపించింది. ద వరల్డ్ ఫేమస్ మెర్తోస్ బీచ్ వ్యూ పాయింట్. ఫస్ట్ లుక్ లోనే గూస్ బంప్స్. వాటర్ కలర్ చూడండి, డార్క్ బ్లూ నుంచి టర్క్వైష్ బ్లూ వరకు డిఫరెంట్ షేడ్స్. కెమెరాలో ఎంత బ్యూటిఫుల్ గా క్యాప్చర్ అయినా రియల్ లైఫ్ లో చూస్తే ఆ ఫీలింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. మెర్తోస్ బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ బీచెస్ ఇన్ గ్రీస్. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ హ్యూజ్ లైమ్ స్టోన్ క్లిఫ్స్. వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఎంటైర్ బీచ్ ఒక పర్ఫెక్ట్ క్రిస్టల్ షేప్ లో కనిపిస్తుంది. సీరియస్లీ ఎవ్రీ సింగిల్ యాంగిల్ ఇస్ ఇన్స్టాగ్రామ్ వర్తీ. యాక్చువల్లీ వ్యూ పాయింట్ వరకే వెళ్ళాలి అనుకున్నాం. బట్ ఈ బీచ్ చూసిన తర్వాత కిందకి వెళ్ళి ఆ వాటర్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది. సో దానికోసం డౌన్ హిల్ రోడ్ ని చూస్ చేసుకున్నాం. దిస్ రోడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడ్వెంచర్. హెయిర్ పిన్ బెండ్స్, స్టీప్ కర్వ్స్, వన్ సైడ్ క్లిఫ్స్, ఇంకొక సైడ్ సీ వ్యూస్. జర్నీ అంతా లిటరల్లీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ బీచ్ రీచ్ అయ్యాము. వాటర్ ఎంత క్లీన్ గా ఉందో, వైట్ పెబల్స్, క్రిస్టల్ క్లియర్ సీ, నేచర్ సింప్లీ మైండ్ బ్లోయింగ్. స్విమ్మింగ్ చేయాలి అని చాలా అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ టైం లేకపోవడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయాం. We still had one more destination to go, that is Assos village. మెర్తోస్ బీచ్ నుంచి ఆసోస్ ఆల్మోస్ట్ 9 kilometers దూరం. సో మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసి జర్నీ కంటిన్యూ చేసాం.
have reached the beautiful Assos village. Believe it or not, only around 68 people మాత్రమే పర్మనెంట్ గా ఈ విలేజ్ లో స్టే చేస్తున్నారు. బైక్ పార్క్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే వావ్, పార్కింగ్ ప్లేస్ నుంచి వ్యూస్ చూడండి, అబ్సల్యూట్లీ బ్రెత్ టేకింగ్. ఆనెస్ట్లీ ఈ ప్లేస్ లో టైం స్లో అయిపోయిందేమో అనిపిస్తుంది. రెండు పక్కల క్రిస్టల్ క్లియర్ టర్క్వైష్ బ్లూ వాటర్, మధ్యలో కలర్ఫుల్ హౌసెస్, చూస్తే ఒక పెయింటింగ్ లా ఉంది. ఆ హౌసెస్ పైన ఒక బ్యూటిఫుల్ హిల్ కనిపిస్తుంది కదా, ఆ హిల్ పైన వెనిటియన్ క్యాజల్ ఉంది. ఈ క్యాజల్ ని 1593లో వెనిటియన్ కన్స్ట్రక్ట్ చేశారంట టు ప్రొటెక్ట్ దిస్ ఏరియా ఫ్రమ్ అటాక్స్. ఇమాజిన్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ ప్లేస్ లో ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాం. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో. స్విమ్మింగ్ కి కూడా ఈ బే చాలా ఫేమస్ బికాస్ వాటర్ ఇక్కడ చాలా కామ్ గా ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది స్విమ్ చేస్తూ సన్ ఎంజాయ్ చేస్తున్నారు. దే ఆర్ ఫుల్ ఆన్ వెకేషన్ మోడ్. ఆనెస్ట్లీ అసోస్ విలేజ్ నాకు కెఫలోనియాలో మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. ఇట్స్ పీస్ఫుల్, కలర్ఫుల్ అండ్ రిలాక్సింగ్. కొంచెం సేపు ఇక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసి బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఆర్గోస్టోలి పోర్ట్ వైపు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. రిటర్న్ జర్నీలో ఇంకొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆర్గోస్టోలి హార్బర్ అనగానే అందరూ ఒక విషయం చెప్తారు, లక్కీ ఉంటే హార్బర్ టర్టిల్స్ కనిపిస్తాయని. ఆనెస్ట్లీ నాకు అవి కనిపిస్తాయో లేదో అని డౌట్ ఉండే. బట్ బైక్ రిటర్న్ చేసి హార్బర్ దగ్గరకు వాక్ చేస్తుంటే సడన్లీ వి స్పాటెడ్ వన్ హ్యూజ్ హార్బర్ టర్టిల్. గైస్, నా లైఫ్ లో అంత పెద్ద టర్టిల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. టర్టిల్ స్లో ఉంటాయి అనుకుంటాం కదా, బట్ దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫాస్ట్. టైం తక్కువ ఉండడం వల్ల ఈ టర్టిల్ సైట్ సీయింగ్ మిస్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ లక్కీలీ మేము ప్లాన్ చేసిన ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ పర్ఫెక్ట్లీ. కెఫలోనియా డెఫినెట్లీ రిమైన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఐ హావ్ విజిటెడ్ టిల్ నౌ. మీరు కూడా కెఫలోనియా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ట్రస్ట్ మీ, బైక్ మాత్రమే రెంట్ చేసుకోండి. దట్ ఎక్స్పీరియన్స్, ఆ రైడ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఇట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ జర్నీ. సో మా క్రూజ్ జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మా క్రూజ్ టోటల్ 7 nights and 8 days. సో ఇంకా చాలా బ్యూటిఫుల్ గ్రీక్ ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ those amazing destinations, stay tuned. If you enjoyed this vlog, please like, share and subscribe to our channel. And don't forget to press the bell icon so you never miss our upcoming travel adventures. Thank you so much for watching. See you all in the next vlog. Bye bye.